ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ఫార్మాట్లో భారత్ దుమ్ము రేపుతోంది. మూడో టీ20లో గెలిచి సిరీస్ సమం చేసిన టీమిండియా 4వ మ్యాచ్లను అద్దరగొట్టింది. గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన 4వ టీ20లో పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్లలో సమిష్టిగా రాణించి కంగారులకు చిత్తు చేసింది. గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడితే అక్షర్ పటేల్, శివం దూబే ఆల్ రౌండ్ షోతో దుమ్ము రేపారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, గిల్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 56 పరుగులు జోడించారు. అయితే అభిషేక్ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అభిషేక్ శర్మను కట్టడి చేసేందుకు పక్కా ప్లాన్ తో వచ్చి సక్సెస్ అయ్యారు. సాధారణంగా అభిషేక్ బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే స్కోర్ బోర్డు పరుగులు పెడుతుంది. కానీ ఇవాళ మాత్రం 21 బంతుల్లో 28 రన్స్ మాత్రమే చేశాడు. గిల్ ఫామ్ అందుకునేందుకు పట్టుదలగా ప్రయత్నించాడు. అటు వన్ డౌన్ లో శివం దూబేను పంపించి టీమిండియా చేసిన ప్రయోగం బాగానే ఫలితాన్నిచ్చింది. దూబే ధాటిగా ఆడి 22 పరుగులకు వెనుదిరిగాడు. కెప్టెన్ సూర్య వచ్చి రావడంతో జంపా బౌలింగ్ లో వరుసగా 2 భారీ సిక్సర్లు బాదాడు. అప్పటి వరకు నిదానంగా ఆడిన శుభ్మన్ గిల్ కూడా భారీ సిక్సర్ బాది హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. కానీ నాదన్ ఎల్లిస్ క్లీన్ బౌల్ చేశాడు. 39 బంతులాడిన గిల్ 46 పరుగులే చేశాడు. అతని స్లో బ్యాటింగ్ ఇతర బ్యాటర్లపై ప్రభావాన్ని చూపించింది. స్కోర్ పెంచే క్రమంలో తిలక్ వర్మ, జితేష్ శర్మ నిరాశపరిచారు. చివర్లో అక్షర్ పటేల్ ధాటిగా ఆడి 11 బంతుల్లోనే ఒక్క 4, ఒక్క సిక్సర్ తో 21 రన్స్ చేశాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో నాదన్ ఎల్లిస్ 3, జంపా 3 వికెట్లు పడగొట్టారు. 168 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరంభంలో ధాటిగానే ఆడింది. ఓపెనర్లు మార్ష్, షాట్ తొలి వికెట్ కు 37 పరుగులు జోడించారు. అయితే భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఆసీస్ కోలుకోలేకపోయింది. జోష్ ఇంగ్లీష్, టిమ్ డేవిడ్, స్టోయినిస్ కూడా ఫ్లాప్ అయ్యారు. దాదాపు 2 నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన మాక్స్వెల్ నిరాశపరిచాడు. కేవలం 2 పరుగులకే అవుట్ అయ్యాడు. స్పిన్నర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ స్పిన్ మ్యాజిక్ కు తోడు శివం దుబే కూడా 2 వికెట్లు తీయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ 119 పరుగులకే ముగిసింది. 21 పరుగులు చేసి 2 వికెట్లు తీసిన అక్షర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్ లో చివరి టీ20 శనివారం బ్రిస్బేన్ వేదికగా జరుగుతుంది.